పాత్రికేయులందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు సమావేశమై ఏదైతే వేములవాడలో ఆది శ్రీనివాస్ గారి విప్ గారి ఆధ్వర్యంలో వేములవాడ అభివృద్ధి కొరకై మరి సీఎం చుట్టూ పలుమార్లు తిరిగి ఒక 100 కోట్ల రూపాయలు తీసుకువచ్చి మరి వారి వేములవాడను యాదగిరిగుట్ట ఏ విధంగా డెవలప్ అయిందో అదే మాదిరిగా దీన్ని ఒక డెవలప్ చేయాలని ఒక సదుద్దేశంతో ఈరోజు ఆది సీనన్న చేస్తున్న కార్యక్రమాన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా బీజేపీ తూట్లు పొడవాలనే ఒక ఆలోచన చేస్తుందో అది చాలా తప్పు. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ పలుమార్లు మాజీ సీఎం కేసీఆర్ గారు ఎన్నోసార్లు వేములవాడ అసెంబ్లీలో 100 కోట్లు పెడుతున్నా అని చెప్పి ₹1 కూడా మన వేములవాడ అభివృద్ధికి ఇవ్వలే. మరి ఇదే వేములవాడ పెట్టిన 100 కోట్లు తీసుకుపోయి కామారెడ్డిలో సీసీ రోడ్డు వేసిన ఘన చరిత్ర కేసీఆర్ది. మరి ఆది సీనన్న ఒక స్థానికుడై వేములవాడ అభివృద్ధి గురించి మరి 700 కోట్ల రూపాయలు మరి రమేష్ బాబు గారు ఎక్స్ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అంత అభివృద్ధి గురించి డబ్బులు తీసుకొచ్చిన దాఖలాలు లేవు. మరి ఆది సీనన్న ఏదైతే వేములవాడ అభివృద్ధికి కంగణం కట్టుకొని పనిచేస్తున్నాడో మరి పేద ప్రజలలో, గ్రామీణ ప్రజలలో, అదేవిధంగా పట్టణ ప్రజలలో ఒక మంచి పేరు వస్తుంది. అతను రాజకీయంగా బలపడుతున్న ఒక దురుద్దేశంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒక ఆది శ్రీనివాస్ గారు ఒక పద్ధతి, ఒక వ్యవహారము తెలిసిన వ్యక్తి. అందుకే పలుమార్లు శృంగేరి పీఠం వెళ్ళి పీఠాధిపతులతో ఆగమ శాస్త్ర ప్రకారము గుడి నిర్మాణం చేయాలని మరి దానికి సంబంధించిన పనులన్నీ గత సంవత్సరం నుండి వెంబడబడి పనిచేస్తుంటే ఒక శాస్త్రం ప్రకారం ఏదైతే సిద్ధాంతులు, పురోహితులు, వేదాంతులు చెప్పిన పద్ధతి ప్రకారం చేయాలని వారు ఒక ఆలోచన చేస్తున్నారు. మరి తట్టుకోలేక ఒక విషం కక్కుతూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బంద్కు పిలిపించింది. రాజన్న సిరిసిల్ల ప్రజలందరూ గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ పని చేసినా కూడా బీఆర్ఎస్ అడ్డుపుల్లలు వేయడం, అడ్డుకోవడం సర్వసాధారణం. మరి దేవుని కార్యక్రమాన్ని కూడా ఈరోజు అడ్డుకోవడం అనేది చాలా మూర్ఖత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వేములవాడ గుడి మనం వెళ్ళినట్టయితే రోడ్లు విశాలంగా లేవు, దేవుణ్ణి సరైన టైంలో దర్శించుకోలేము. రోజు మరి భక్తుల సంఖ్య పెరుగుతుంది. వారికి సౌకర్యాలు కల్పించాలి. వాళ్ళు రోడ్ల మీద వండుకొని తింటున్నారు, రోడ్ల మీదనే ఉంటున్నారు. వారికి మరుగుదొడ్ల సదుపాయం కూడా లేని పరిస్థితి ఈరోజు వేములవాడ ఉన్నది. ఎక్కడ చూసినా దుర్గంధము. మరి ఇటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి గవర్నమెంట్లో ఈరోజు చూడలేక ఆది శ్రీనివాస్ గారు ఏదైతే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారో దాన్ని వ్యతిరేకించడం మూర్ఖత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గుడి ఒక పుణ్యం. మనం ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఆ దేవుణ్ణి ఆరాధిస్తాం. మరి అటువంటి గుడి శుభ్రంగా, శుచిగా ఉండి భక్తులకు మరి దివ్యంగా దర్శనమించిన అవసరం ఉంది. మరి ఈరోజు బీజేపీ పార్టీ కూడా హిందూ అంటూ రాజకీయ లబ్ధి గురించి ఈరోజు ఆది సీనన్ను చేసే పనులు వ్యతిరేకించడం మూర్ఖత్వం అంటున్నాను. మేము పలు చిరు వ్యాపారంలో కూడా మేము మాట్లాడడం జరిగింది. వారికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. రానున్న రోజుల్లో పెద్దగా చెంది భక్తులు పెరుగుతారు. ఈరోజు లక్షల సంఖ్యలో రేపు భక్తులు వచ్చే అవకాశం ఉంది. మరి అటువంటప్పుడు వ్యాపారం, చిరు వ్యాపారంలో కూడా పెద్దగా జరుగుతుంది. వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇటువంటి కార్యక్రమాన్ని అడ్డుకోవడం చాలా శోచనీయమని సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే రేవంత్ రెడ్డి గారు మరి మన గుడి గురించి కంకణం కట్టుకున్నారో మరి వారు ఖచ్చితంగా దైవ చింతన ఉన్నవారు. ఖచ్చితంగా గుడి నిర్మాణాన్ని కంప్లీట్ చేసి ఈ 3.5 సంవత్సరాల్లోనే ఆది శ్రీనివాస్ గారు ఒక కంకణం కట్టుకొని వారు చేస్తారు. కానీ ఫండ్ ఇస్తుందో లేదో అంటే మంచి శుభకార్యం చేసినప్పుడు ఎవరైనా శుభం పలకరా నాయన అంటే డబ్బులు వస్తాయో లేవో, డబ్బులు ఉన్నాయో అదంతెందుకు బాబు మీకు అందరికీ ఆ విషయం మాట్లాడడం ఒక మూర్ఖత్వం అవుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ దీన్ని ఎవరు అడ్డుకున్నా కూడా వారికి భగవంతుడు కూడా శిక్షిస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వేములవాడ మన ప్రాంతంలో ఒక దివ్యమైన క్షేత్రం. మరి ఇతర క్షేత్రం చూసి యాదగిరిగుట్ట చూసినట్టయితే ఈరోజు బ్రహ్మాండంగా విరాజిల్లుతుంది. అదే మాదిరిగా ఈరోజు వేములవాడ కూడా విరాజిల్లాలనే ఒక ఆలోచన ఈరోజు ఈ ప్రాంత ప్రజలందరికీ ఉన్నది. కాబట్టి దయచేసి మీరు చేసే కుటిల
నిర్ణయాలు తీసుకోకుండా దాన్ని వ్యతిరేకించకుండా అందరూ కూడా ప్రజలు ఈ కార్యక్రమానికి అండగా నిలిచి ఆది సీననకు అండగా నిలిచి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి ఆ భగవంతుని దయతో తొందరలోనే గుడి నిర్మాణం జరగాలని ఈ సందర్భంగా వీరందరికీ తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్.